హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ సండే కదండి. సండే స్పెషల్ నేనేంటంటే చికెన్ డ్రై ఫ్రై చేశానండి. చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని రసం కానీ పప్పు కానీ పచ్చడి కానీ చేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలు రైస్ కూడా కాకుండా ఇలాగ ఉత్తిదే తినేస్తామండి. అంత టేస్టీగా అంత బాగుంటుందండి. చూసారా? అసలు ఎంత చూస్తుంటేనే అప్పుడే తినాలనిపిస్తుంది కదా. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేశానో ఏ విధంగా చేశానో మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చూపించగలను. ఇంకా లేట్ చేయకుండానే వీడియోలోకి వెళ్దామండి. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఏ విధంగా చేస్తారో నేను వీడియోలోకి వెళ్దాము, క్లియర్గా చూద్దాము. వీడియోలోకి వెళ్దాం రండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి డ్రై చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తానో ఎలా చేస్తానో మీకు క్లియర్గా చూపిస్తాను. నేను ముందుగానే ఒక 2 కిలోల కోడిని ఇలా నీట్గా కొట్టించుకొని ఇలా ఉడకపెట్టేసుకున్నానండి. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు, ఒక మీడియం సైజు ఆనియన్ వేసి ఇలా బాగా ఉడకపెట్టేసుకున్నాను. ఇది మీకు వీడియోలో చూపించలేదండి, నేను డైరెక్ట్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్పైసెస్ వేసుకుంటున్నామండి. రాతి పువ్వు కొంచెము, ఒక 3 ఇలాచి, 4 లవంగాలు యాడ్ చేసుకుంటున్నానండి. స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ గా కట్ చేసుకున్నాను, అవి యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఫ్రై చేసుకుంటానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసుకుంటాను ఆనియన్స్. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా నేను చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఇలా కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇవి చాలా బాగుంటుందండి. ఇది రసంలోకి, పప్పులోకి, సాంబార్లోకి, పచ్చడిలోకి చాలా బాగుంటుందండి ఈ డ్రై ఫ్రై. చాలా చాలా టేస్టీ కూడా ఉంటుంది. చాలా డిఫరెంట్ కలర్గా ఉంటుందండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటుకుంటాను. చూడండి, ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిను అండ్ కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి ఇలా బాగా కలిపేస్తున్నాము. చూడండి, ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే రుచికి తగ్గ కారం కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో అయితే నేను ఏ కలర్ అయితే ఏమైనండి ఈ ఫ్రైలో, న్యాచురల్గా చేస్తానండి. ఎందుకంటే మనం ఇంట్లోకే కాబట్టి ఈ కలర్ వేసుకోవడం వల్ల హెల్త్ పాడైపోతుంది. ఒకసారి కలిపేసుకుంటానండి బాగా. చూడండి, కారం కూడా వేసుకొని నేను కలిపేసుకున్నానండి. బట్ కలిపేది నేను మీకు చూపించలేదు. ధనియాల పౌడర్, కారం వేసుకున్న తర్వాత బాగా నేను మిక్స్ చేసుకున్నానండి. చూడండి, అంతే క్రిస్పీగా, అసలు ఎంత బాగుందో కలర్ఫుల్గా. చూస్తుంటే ఎలాగే తినాలనిపిస్తుంది కదా. చాలా బాగుంటుందండి ఇది. రైస్లో కన్నా కూడా ఒత్తిగా అసలు తినడానికి ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇలా ఒక 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది స్పెషల్ అండి అసలు ఈ డ్రై ఫ్రైకి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకున్నాము. అలాగే ఇప్పుడు కొంచెం కసూరి మెంతి యాడ్ చేసుకుందామండి. కొంచెం కసూరి మెంతి యాడ్ చేసుకున్నానండి.
కలిపేసుకుందాము కలిసిపోయేటట్టు. చూడండి కంప్లీట్గా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా మన ఫ్రై కంప్లీట్గా అయిపోయినట్టేనండి. ఇంకా దించేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. చూడండి కంప్లీట్గా అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకొని ఒక 5 minutes తర్వాత సర్వ్ చేసేసుకోవడం అండి. అంతేనండి, చాలా సింపుల్ అండి ఫ్రై చేసుకోవడం. అస్సలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఎంతేనండి, చాలా సింపుల్ అండి ఈ రెసిపీ చేసుకోవడం. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు ఇంకా మరీ కొత్తగా చూపించగలను. అంతేనండి, చాలా సింపుల్ అండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.